శ్రీమాత్రే నమః అండి. సీతాలక్ష్మి ధవళ నా ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తలగా జననం సంపూర్ణంగా పాడి వినిపిస్తాను. అందరూ విని ఆ కృష్ణ పరమాత్మ తలక అనుగ్రహానికి మనం అందరం పాత్రులవుదాం. జై శ్రీకృష్ణ. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను. 7 దాదులను చంపెనప్పుడు నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చుచు నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనంబు. ఒళ్ళెల్ల హీనంబుతో ఈ రీతినున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకుందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. గంగను ప్రార్థించెను జననిధుల గంగ తాను పెంగెను. గంగ నదిలోనప్పుడు దేవకి జలకంబులాడనప్పుడు ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు. కాని బాలుని వలెను నన్నెట్లు ఎడబాసియుండతగునా. నీ పుణ్యమాయ కొడక ఇంకొక్క నిమిషంబు తాళుమనుచు కామధేనువునప్పుడు దేవకి కడగి ప్రార్థించగాను. శ్రీమాలవర్షము గురిసెను బాలుపై చల్లగాను. తడి వస్త్రములు విడిచెను దేవకి సంపూర్ణంగా వస్త్రములు కట్టెను. ఒత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. తన 2 హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలునంద చందము చూచుచు వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సితపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా. శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది భుజమున శంఖు చక్రములు గలవు వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములను అన్నియు అమరెను కన్న తండ్రి నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రి అన్నెకారి కడుపున ఓ అయ్యా ఏల జన్మిస్తివయ్యా. మాయన్న కంసరాజు ఇప్పుడు వచ్చు వేళాయరన్నా నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవనే గుదుర కన్న తండ్రి. ఆ చక్కదనము చూచి దేవకి శోకింపసాగినప్పుడు తల్లి శోకము మాన్పగా మాధవుడు తంత్రమొక్కటి చేసెను. పెద్ద బొబ్బలు పెట్టుచు మాధవుడు గట్టిగా ఏడ్వసాగే. శోకంబు చాలించియు దేవకి బాలుణ్ణి ఎత్తుకొనెను. నాయన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవళించరా
అల్లడుగ బూచివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. బూచులను మర్దించను నళినాక్షి బుద్ధిమంతుడను అమ్మా, బూచేమి చేసునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా. నీ పుణ్యమాయ కొడగా నీ ఒక్క నిమిషంబు తాళు మనుచు, అల్లడుగు జోగివాడు నా తండ్రి వస్తాడు పవళించరా. జోగి మందుల సంచులు ఏ వేళ నా చంకనుండగానో, జోగేమి చేసునమ్మా నా తల్లి జోగి నన్నెరుగునమ్మా. నీ పుణ్యమాయ కొడగా నీ ఒక్క నిమిషంబు తాళు మనుచు, అల్లదగు పాము వచ్చే నా తండ్రి గోపాల పవళించరా. పాముల్ల రాజు అయన శేషుండు పాన్పుపై ఉండగాను, పామేమి చేసునమ్మా నళినాక్షి భయము నీకేలనమ్మా. నీలమేఘపు ఛాయలు నీమేను నీలాల హారములను, సద్గురుడు వ్రాసెనాడు నా తండ్రి నీ రూపు నీ చక్కనా. నిన్ను నేనెత్తుకొని ఏ త్రోవ పోదురా కన్న తండ్రి, నాకేమి భయము లేదే నా తల్లి నాకేమి కొదువలేదే. మా మామ కంసకుండు ఈవేళ నన్ను వెరపించవస్తే, మా మామ నా చేతను మరణమైపోయేది నిజము సుమ్మా. వచ్చు వేళాయననుచు నా తల్లి వసుదేవు పిలువనంపో, గోపెమ్మ బిడ్డనిపుడు శీఘ్రముగా తెచ్చి నీ ఉంచవమ్మా. అంతలో వసుదేవుడు బాలుణ్ణి తల మీద ఎత్తుకొనెను, రేపల్లె వాడలోను గోపెమ్మ ఇంటను వచ్చెనప్పుడు. గోపెమ్మ పుత్రినప్పుడు వసుదేవు భుజపై నెక్కించుచు, అతి త్వరితముగా వచ్చెను దేవకి హస్తముల ఉంచెనప్పుడు. దేవకి తనయుడపుడు పుట్టెనని కంసునకు కబురాయెను, జల్లుమని గుండెల ధర కంసుండు పీఠంబు దుముకెనప్పుడు. జాతకంబులు చూచెను గండంబు తగిలని కంసకుండు, చంద్రాయుతము దూసుగా శీఘ్రముగ దేవకి వద్దకొచ్చే. తెమ్మని సుతునడిగెను దేవకి అన్నది అన్నతోను, మగవాడు కాదురన్నా ఈ పిల్ల ఆడపిల్ల నమ్మరా. ఉపవాసములు నోములు నోచి ఈ పుత్రికను గంటినన్నా, పుత్రిదానము చేయరా నాయన్న పుణ్యవంతుడవురన్నా. దేవాది దేవులైన బ్రహ్మరుద్రాదులకు పూజ చేసి, పూజ ఫలముల చేతను వారి కృప వల్ల పుత్రికను గంటి. నీ పుణ్యమాయరన్నా నీవు పుత్రికను దయచేయుమన్నా, నిర్దయాత్మకుడవగుచూ నీవిట్లు చేయుట తగదురన్నా. ప్రేమతో చెల్లెలప్పుడు అన్నను చేయిబట్టి బతివాలెను, గంగాది నదులయందు పుత్రదానము చేయమని వేడెను. కాదని కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు, అడ్డాలపై బాలను పుచ్చుకొని ఎగరేసి నరకబోయే. అంబరమునకు ఎగురగా వేయనపుడా బాల కంసు చూచి, నన్నేల చంపెదవురా నీ అబ్బరే పల్లెవాడలోనూ పెరుగుతున్నాడు వినరా. కృష్ణావతారమై జన్మించెను నిజముగా దోచెనప్పుడు, కంసుండు ఏ తెంచి పవళించెను రేపల్లెవాడలోను పెరుగుచున్నాడని దుగులొందెను. నీ అబ్బ నీ తాతరా కంసుడా కృష్ణుండు పుట్టెననుచు, చల్లమ్ము వారలెల్లా
ఆ కబురు చక్క చెప్పగాను పూతకి కబురాయను. అప్పుడా పూతిక చనిదెంచెను శృంగారముగ పూతకి సనములకు విషధార పూసుకొనెను. రేపల్లె వాడలందు కృష్ణుడు తిరుగుచున్న చోటుకు తను చనుదెంచి విషపు పాలు ఇవ్వను సమకట్టి ఇవ్వగాను. బాలురతో బంతులాడా కృష్ణుని బాలరందరూ కొట్టగా కావు కావున ఏడ్చుచు పరుగెత్తి వీధి నడుమన నిలచెను. ప్రేమ కృష్ణుణ్ణి చూచి పూతకి ప్రియముతో బుజ్జగించి నాయన్న ఊరుకోరా నా తండ్రి పాలు ఇచ్చెదను రారా. 3 గుక్కలు పీల్చగా పూతకి భూమిపై కొరిగి పడగా గోపెమ్మ చూచి అప్పుడు బంగారు గిన్నెలో బొవ్వ పెట్టి ప్రొద్దున్న ఒగ్గు పోసి కృష్ణుణ్ణి ఎడలోనే పండవేసే. అంతలో కంసహితుడు బండి రూపై ఎదురుగా వచ్చెను. పాదములు 2 పిడుగుల వలె దడదడ విసిరినప్పుడు వృషభమై వచ్చి నిలువ ఒక్క లఘువున చంపివేసినప్పుడు చల్లమ్ము వారలెల్లా ఈ కబురు చల్లగా చెప్పినప్పుడు రేపల్లె వాడలోను ఉన్నట్టి గోపికలు గుంపు కూడి మా ఇల్లుకొచ్చునమ్మా కృష్ణుడు మమురవ్వ చేసునమ్మా. తాళలేమమ్మ మేము మీ సుతుడు తాలిమితో ఉండడమ్మా. ఇకనైనా బుద్ధి చెప్పి ఇంటిరో పదిలమ్ము సేయుమమ్మా అనుచును గట్టిగాను. మనమంత గోపెమ్మ కడకు పోయి చెప్పుదామనుచువారు గోపెమ్మ చెంతకేగనప్పుడు గోపాలకృష్ణుడప్పుడు అచటనే పాలు తాగుచునుండెను. ఇది ఏమి ఆశ్చర్యమే ఓ చెలియ ఇది ఏమి చోద్యమమ్మా. కనుపాపలను దీసునే కృష్ణుడు దొంగతనములు చేసునే. ఇకనేమి చేసునోను మనమములు పాఠమున వస్తిమమ్మా. అమ్మ నేనెరుగనమ్మా నా త్రోవనే బోవుచుండగాను నన్ను రవ్వ చేసిరమ్మా. నేనెంత భయపడి వస్తినమ్మా. కొబ్బరి కుడకలనుచు గోపికలు గొబ్బున పిలవబోవా. కొబ్బరి కుడకలనుచు గోపికలు గొబ్బులను చూపినారు. పౌర్ణమి రోజులందు జలజాక్షు అందరూ కూడుకొని చీరలటు తీసివేసి గోపికలు జలకమాడుచునుండగా తీసి ఉంచిన చీరలు కృష్ణుండు వేసి ఆ పొన్న మీద వేసియు వేణునాదము ఊదుచూ ఉండెనా మాధవుండు. జలకమ్ము చాలించియు గోపికలు మన చీరలే మాయనే నమ్మరాదమ్మ కృష్ణుని. ఇకను ఈ చిన్న గొందవానినెప్పుడు ఎంత పని చేసెనమ్మా. ఓ చెల్లెయ ఏమి ఆశ్చర్యమమ్మా. వెదుకుచూ కొందరుండి నీళ్లలో మునిగియుండిరి కొందరు. అప్పుడు గోపికలలో ఒక ఇంటి తాజూచి శ్రీకృష్ణుని రారేవో అమ్మలారా ఈ పొన్న మీదనున్న కృష్ణుని ఇవ్వరా మా చీరలు. ఓ కృష్ణ ఇవ్వరా మారవికెలు దండంబు పెట్టెదారా. కృష్ణయ్య దయించి దయజెయ్యరా. అందరూ ఒక చేతితో దండంబు పెట్టగా చూచితాను. పొందుగా మీరందరూ దండంబు 2 చేతుల పెట్టరే. ఎంత పని వచ్చననుచు గోపికలు మానభంగము నొందిరి. వసుదేవ తనయునుకును దండంబు 2 చేతుల పెట్టిరి. పొందుగా వలువలన్నీ కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను. నాయత్త తిట్టునేమో అనుచున కనొకరితో వగచినప్పుడు మాయాడు బిడ్డ ఇప్పుడు కొట్టునో నా బావ దండించునో. నా మగడు నన్ను బ్రతుకనివ్వడు నేనేమి చేతునమ్మా. కస్తూరి రంగరంగ
నా ఎన్న కావేటి రంగరంగా నిన్ను బాసి నేనెట్లునే మరుచుందురా శ్రీరంగరంగరంగా కస్తూరి రంగరంగా నా ఎన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి నేనెట్లు మరచుందురా. ఇది కృష్ణ పరమాత్మ తాలూకా జన్మ పాట మాట, కృష్ణుడి తాలూకా జననము, ఆయనేమో పూతన సంహారము, అలాగే గోపిలతో వస్త్రాపహరణం చేశాడు. అవన్నీ కూడా ఈ పాటలోని చాలా అద్భుతంగా ఉన్నాయి. విని మనందరము తరించి ఆ కృష్ణ పరమాత్మ తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనము పొందుదాం. ఈ కృష్ణ పరమాత్మ తాలూకా జననం తాలూకా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తాలూకా వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడితే మిగతా మీకు ఏమేంటి ముందు కావాలో అవన్నీ కూడా నేను మీకు